నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక అద్భుతమైన రీజనబుల్ బడ్జెట్లోనైతే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. అయితే మనకు చాలామంది అడుగుతున్నారు ఏఎస్ఆర్ రావు నగర్, ఈసేలు, బండ్లగూడ అండ్ ఈ సరౌండింగ్లో హౌసెస్ పెట్టమని అయితే అడుగుతున్నారు. సో మీకోసం ఒక రీజనబుల్ బడ్జెట్ అయితే చెప్పుకోవచ్చు. రీజనబుల్ బడ్జెట్ అంటే కూడా 30-40 lakhs అయితే కాదు. అంటే ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్ వాల్యూ అండ్ మనకి చుట్టుపక్కల ఉన్న డిమాండ్ని బట్టి అయితే నేను ఆ కాస్ట్ తెలుసుకొని మరి ఇది రీజనబుల్ ఉందా లేదా అనేది అయితే నేను చెప్పగలుగుతా. సో ఇదైతే మనకు ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్లోనే మనకు డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అనేది అయితే వస్తుంది. అండ్ మనకు దీని ముందు కూడా 40 feet రోడ్ ఉంది. సో హౌస్ ఎలా ఉంది, మనకు ఎంత స్పేసెస్ ఉంది, అసలు వాస్తుందా లేదా, మనకు దీనికి ఏ మెటీరియల్ వాడారు అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియోలను అయితే కొన్ని డీటెయిల్స్ చెప్పడం అయితే మర్చిపోయినా. సో దానికి సంబంధించింది డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేశాను. అండ్ ఈ హౌస్ గురించి చూసుకున్నట్లయితే మంచి మనకు 100 feet మెయిన్ రోడ్ కూడా సెకండ్ బీట్లోనే ఈ హౌస్ ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ మనకు అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించింది కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చేసి హైడ్రా, ఎఫ్టీఏలు, బఫర్ జోను వీటికి సంబంధించి అయితే ఈ హౌస్ ఎక్కడా కూడా లేదు. సో దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఏమైనా చెరువులు, కుంటలు ఉన్నాయని మీ డౌట్ ఉంటుంది కదా. సో అది కూడా నేను టెర్రస్ మీదకి ఎక్కి మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తా. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఈ హౌస్ ఎలా ఉంది, ఏం కథ అనేది కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం, పదండి. సో చూస్తున్నారుగా మనకి ఈ హౌసెస్ మొత్తం కూడా వచ్చేసి అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు 150 square yardsలో అయితే చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంది. అండ్ మనకు ఈ చుట్టుపక్కలనైతే ఫస్ట్ అయితే నేను కవర్ చేస్తాను. అండ్ మనకి ఇది వచ్చేసి హౌసెస్ ముందు కూడా 40 feet రోడ్ అవుతుంది. చూస్తున్నారుగా ఇది మొత్తం కూడా 40 feet రోడ్డు ఇది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది. అండ్ ఇది వచ్చి మొత్తం కూడా మనకు హెచ్ఎండి లేఅవుట్, చుట్టుపక్కల కూడా మనకు ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్, విల్లాస్ కూడా అన్నీ అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మీరు చూడబోయే విల్లా వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ లోపల కూడా మనం చూద్దాం ఏ విధంగా ఉంది, ఎంత స్పేసెస్గా ఉంది అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఎలివేషన్ని మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే మనకు ఒక ఇందులో మైనస్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హౌస్లో కరెంటు లేదు. సో లేనందువలన కొంచెం మనకు అంత బాగా అయితే కనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకైతే అర్థమవుతుంది కాబట్టి. సో ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి, మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మనం ఫస్ట్ అయితే పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే కూడా పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎస్యూవీ కార్లు అయితే ఈజీగా ఒక ఫార్చునర్ కూడా పార్కింగ్ చేసుకునేంత స్పేస్ అయితే ఉన్నది. సో మనం పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అనేది కూడా ఈ విధంగా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా మొత్తం వుడ్ ఫినిష్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం మనకైతే గ్రానైట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు ఒక వాష్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి మనకు 4 feet అయితే ఉంది. అండ్ ఇక్కడ 2 వాటర్ ట్యాప్స్ ఇచ్చారు, అక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో వాటర్ ట్యాప్స్ ఇంకైతే ఫిట్ చేయలేదు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా దీనికి సపరేట్ బోర్ అనేది ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా మనకు బోర్ అయితే క్లియర్గా ఉంది. అండ్ ఇది కూడా వాటర్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది 2.5 feet సెట్ బ్యాక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ కూడా మనకు అటు సైడ్ 1.5, ఇటు 2.5 feet సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. ఈ కిచెన్కు కూడా మనకు పార్కింగ్ సైడ్ ఎగ్జిట్ అయితే ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మొత్తం మనకి ఈ హౌస్కి అయితే టేక్ వుడ్ అనేది అయితే యూజ్ చేశారు. అండ్ కంప్లీట్గా టేక్ వుడ్ అయితే ఉంది కదా. హౌస్ మాత్రం చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా మనకి ఇది హాల్ ఏరియా చూసినట్లయితే కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనకు ప్రతి రూమ్లో అండ్ హాల్లో, డైనింగ్ ఏరియాలో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, కొంచెం మనకు లైటింగ్ లేకపోవడం వల్ల కొంచెం వీడియోని అయితే డల్ వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 2 పెద్ద విండోస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారుగా మొత్తం కూడా మనకు వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ దీనికి సంబంధించిన 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. బట్ ఒక 10% అంటే మనకి ఇక్కడ మెట్ల మీద సేఫ్టీ గ్రిల్స్ అండ్ కొన్ని మనకు నల్లాలకు సంబంధించిన ట్యాప్స్ అండ్ చిన్నవి అయితే మైనర్ వర్క్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకుంటే మీకు కంప్లీట్ అయితే చేసి ఇస్తారు. మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మీకు వర్క్ అనేది అయితే కంప్లీట్ చేసి ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఒక వాటర్ సింక్ అనేది అయితే వస్తుంది. సో అక్కడ మనకు వాటర్ పడ్డప్పుడు కూడా ఖరాబ్ కాకుండా ఉండడానికి మనకు టైల్స్ కూడా ఇచ్చారు. సో అక్కడ మనకు పైన కూడా చూసుకోవచ్చు, ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా యూనిక్ థాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఫ్రిడ్జ్కి సంబంధించిన స్పేస్ అనేది అయితే ఇక్కడ మనకు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ విత్ 1 BHK అయితే ఇచ్చారు. మనకు 1
BHK కూడా కింద మనకు హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం మనకు బెడ్రూమ్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఈ బెడ్రూమ్స్లలో కూడా ప్రతి దాంట్లో కూడా మనకు వాష్రూమ్ అనేది కూడా చాలా స్పేసెస్గా ఉంది. చూస్తున్నారు కదా వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ మైనర్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిస్తారు. సో మన ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో అనేది అయితే మనకు 2 BHK అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం కూడా డూప్లెక్స్ హౌస్, మొత్తం కూడా 150 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మొత్తం కూడా దీనికి రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకు స్టీల్ కానీ మొత్తం కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అండ్ నేను వీడియో తీసే ముందు కూడా మొత్తం వాళ్ళని కనుక్కున్న తర్వాతనే నాకు నచ్చితే నేనైతే అప్లోడ్ చేస్తా. చూస్తున్నారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 బెడ్రూమ్స్ అండ్ ఒక పూజ గది అనేది అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం వీడియో కూడా చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. బట్ మనకు బ్యాడ్ లక్ కరెంటు లేకపోవడం వల్ల ఇంకో కొంచెం లుకింగ్ అనేది డల్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం మనం. దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ప్రతి రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి. అండ్ మీరు చూస్తున్నారు కదా హాల్ కూడా కొంచెం స్పేసెస్గానే ఉంది. స్పేసెస్ అంటే మరీ అంత కాదు, నార్మల్ సైజులోనే ఉంది. అండ్ మనం ఇక్కడనైతే మనకు మంచి వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ పైన మనకు లైటింగ్స్ కూడా మంచిగా ఇచ్చారు. మనకు పైన చూసుకున్నట్లయితే ఇంకో కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం గోల్డ్ కలర్ లైన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు పైనుంచి కూడా ఒక చుట్టుపక్కల కూడా మీకు అయితే మొత్తం కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ హౌస్ ముందు కూడా 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ ఇది కూడా అప్రూవల్ ఉంది మనకి. ఈజీగా 1-2 మంత్స్లోనైతే మనకు సిమెంట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ ఉన్నాయని చెప్పాను కదా, మీకు ఇప్పుడు కొంచెం అయితే కవర్ అవుతుంది. అండ్ నేను ఆ టెర్రస్ మీద పోయినాక కూడా ఇంకా మీకు ఎక్కువనైతే కవర్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి ఇక్కడ, అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకి ఇది వచ్చేసి కూడా గ్లాస్ తోటి స్టీల్ తోటి సేఫ్టీ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ నేను మీకు ఇంత క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య కారణం మీకు అర్థమై ఉంటుంది కదా, మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు కొనాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీకు అయితే ఒక థాట్స్ అనేటైతే మీకు కొన్ని ఐడియాలు అనేటైతే వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను వన్ ఆఫ్ ద ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాం. ఇందులో కూడా మనకు అటాచ్డ్ స్పేసెస్ వాష్రూమ్ ఉంది అండ్ మనకు ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విండో వల్ల మనకు వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా వెంటిలేషన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ దీనికి మెయిన్ సంబంధించి వాటర్కి అయితే సపరేట్ బోర్ ఉంది. అండ్ JHMC వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి వాటర్ అయితే రావట్లేవు, కనెక్షన్ ఇచ్చారు, అది కూడా మీకైతే వస్తాయి. అండ్ మనం ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనం మోర్ దెన్ ఫేమస్ ఒక 3 ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మనకు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకు దగ్గర పట్లోనే ఉన్నాయి. అండ్ మనం ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్ళి చూద్దాం. అండ్ లొకేషన్ వచ్చేసి కూడా మనకి ఇది ECIL బండ్లగూడలో ఉంది. అండ్ మెయిన్ 100 ఫీట్ రోడ్కి అయితే 2nd ఫీట్లోనే మనకి హౌస్ లొకేటెడ్ అయి ఉంది. మరొకసారి లొకేషన్ చెప్తున్నా, ECIL బండ్లగూడలో లొకేటెడ్ ఉంది. ఈ హౌస్ వచ్చేసి కూడా 23x60 డైమెన్షన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనం చుట్టుపక్కల అయితే ఎటువంటి హైడ్రా కానీ బఫర్ జోన్లు అయితే లేవు. మొత్తం ఏరియా కూడా చాలా నీట్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మీకు అటు కూడా ఒకసారి ఉన్న మెయిన్ రోడ్ని అయితే చూపిస్తాను. మెయిన్ రోడ్కి ఇది 2nd ఫీట్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా మన మెయిన్ రోడ్డుకి మనకి ఇక్కడ మధ్యలో ఒక 2 బిట్లు అయితే ఉన్నాయి. వీటి తర్వాతనే మనకి ఇది ఉంది. అండ్ 2nd or 3rd బిట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా మన మెయిన్ అది ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్ ఉంది. అది 100 ఫీట్ రోడ్డుకి అప్రూవల్ ఉన్నది. ఆ అప్రూవల్ రోడ్ కూడా మనకి ఈ మధ్యలో కూడా ఆల్రెడీ ప్లానింగ్ అయితే జరుగుతుంది, మనకు ఈజీగా పడే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పాను కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 1.06 CR అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,06,00,000 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా మీకు ఉంటుంది దీనికి. అండ్ దీనికి వచ్చేసి మనకు 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు క్లియర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.